రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్గల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ప్రభుత్వ వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంయుక్తంగా కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించిన భూమి గతంలో రైతులకు చెందిందని, భూమి కేటాయింపులో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిరంతర కృషితో రాష్ట్ర ప్రభుత్వం వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాల భూమిని కేంద్ర విద్యాలయం కేటాయించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ 1983లో కేవలం 20 కేంద్రీయ విద్యాలయాలతో ప్రారంభమైన వ్యవస్థ ప్రస్తుతం దేశ విదేశాల్లో 1289 కేంద్ర విద్యాలయాలకు విస్తరించిందని అన్నారు. ప్రస్తుతం 13,51,446 మంది విద్యార్థులు చదువుకుంటుండగా 42,661 మంది బోధనా సిబ్బంది, సుమారు 5,000 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు మొత్తం 39 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా ప్రస్తుతం 37 పాఠశాలలు పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సైనిక స్కూల్ ఏర్పాటుతో పాటు జగిత్యాల కృషి విజ్ఞాన కేంద్రం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ విప్ వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జగిత్యాల కేంద్రీయ విద్యాలయం రావడం జిల్లాకు గర్వకారణమని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతో జాతీయ రహదారి సమీపంలోని అత్యంత విలువైన 5 ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేగా ఈ విద్యా సంస్థను తీసుకురావడానికి నిరంతరం తాను కృషి చేశానని గుర్తు చేశారు. జగిత్యాల పరిసర ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం తదితర విద్యా సంస్థలు ఒకే ప్రాంతంలో ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. వాలంతరీ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహజ వ్యవసాయంపై మళ్లీ పరిశోధనలు ప్రారంభించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంతో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎంపీ అరవింద్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనమట్ల దినేష్, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, చల్గల్ గ్రామ సర్పంచ్ జున్ను రాజేందర్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లాధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ గారికి, జగిత్యాల మొత్తం మనకి ఈ కేంద్రీయ విద్యాలయ సంస్థానికి సంబంధించిన వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం మనం ల్యాండ్ అలోకేట్ చేసి క్యాప్ ద్వారా పాస్ చేసుకొని ల్యాండ్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ల్యాండ్ చూసుకోవడం, హైవే పక్కనే ల్యాండ్ ఉండడం, ఇప్పుడైతే మనకి కొత్త జగిత్యాల ఆర్మూర్ మంచిర్యాల హైవే కూడా ఇక్కడ పక్క నుంచే వెళ్ళడం కూడా మంచి ప్రైమ్ ప్లేస్ లో ల్యాండ్ ఉందని వాళ్ళు కూడా చూసుకోవడం జరిగింది. ఇది కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్ద అసెట్ జిల్లాకి. ఇందులో కొంత భాగం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి, అలాగే కొంత భాగం లోకల్ పాపులేషన్ కూడా స్కూల్స్ అంటూ ఉంటాయి. మొత్తం 1200 స్కూల్స్ అదే మొత్తం ఇండియా అంతా కూడా కేంద్రీయ విద్యాలయం ఉన్నాయి. అన్ని స్కూల్స్ లో కూడా సేమ్ సిలబస్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీస్ కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పిల్లలకు కానీ ఇవన్నిటికి కూడా షిఫ్టింగ్ అయ్యే కొద్ది ప్రతిసారి స్కూల్కి ఇబ్బంది ఉండదు అనే కాన్సెప్ట్ మన కేంద్రీయ విద్యాలయం చేసుకోవడం జరిగింది. రాను లోకల్ పాపులేషన్ కూడా అకామిడేట్ చేయడం జరిగింది. మన దీనికి సంబంధించి ఇక్కడ మనకి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉన్న కేంద్రీయ విద్యాలయం మనకి అకామిడేటింగ్ ప్రిన్సిపల్ కూడా మనకి హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అన్లెస్ మనకి మొత్తం కంప్లీట్ గా ఇన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేసుకున్నప్పుడు కొత్త ప్రిన్సిపల్ మనకి వస్తారు. అండ్ టెంపరీగా క్లాసెస్ స్టార్ట్ చేయడానికి కూడా మనం బిల్డింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అండ్ ఆ బిల్డింగ్ సంబంధించి కొన్ని రిక్వెస్ట్ చేస్తే వాష్రూమ్స్ పరంగా అవి కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. సో సాధ్యమైనంత వరకు కూడా ఈ సంవత్సరమే వాళ్ళు స్టార్ట్ చేస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం. ఒక ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం, ఈ స్కూల్ ఇక్కడ రావడం అనేది సంతోషం. ఇది మంజూరైనప్పటి నుంచి కూడా ప్రతి నిత్యం నా వంతుగా ఒక శాసనసభ్యునిగా, ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేలమే మన పిల్లలకు సిబిఎస్ఈ సెంట్రల్ స్కూల్ చదవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నిరంతరం గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి ద్వారా కావచ్చు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా అధికారులు ఒక ప్రాపర్గా కలెక్టర్ గారి ద్వారా కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. 2 నెలలు కూడా పట్టింది. రకరకాల కారణాలు దాని గురించి చెప్పిన డీప్గా పోకుండా ఏది ఏమైనా కానీ ఈరోజు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మంజూరైనందుకు చాలా సంతోషం. మరి ఎందుకంటే జగిత్యాల పట్టణానికి చాలా దగ్గర ఉంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్పి భావించినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు రికార్డ్ చేసిన పేపర్స్ కూడా నవంబర్లోనే మా పాత్రికేయులు కావచ్చు, అధికారులు అందరూ కూడా తెలుసు. మన వాలంతరీ ఇవాళ నేను వెళ్ళి ఈ కాయిదాలు ఇస్తుంటే
సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఎవరైతే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఉన్నారో, సెక్రటరీస్ లెవెల్ ఉన్నారో, చీఫ్ ఇంజనీర్ లెవెల్ ఉన్నారో, అలాంటి వారు మేము ఒకప్పుడు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకున్నాం ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ మీద అని చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ దాదాపు 20-25 ఏళ్ళు ఈ వాలంటరీలో వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పరిశోధనలు తగ్గినాయి. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయానికి సంబంధించి దీన్ని యాక్టివేట్ చేయాలని చెప్పి వాలంటరీ మన రాష్ట్రంలో ఉన్న సంస్థ చెలియల్ సంస్థను సహజ వ్యవసాయానికి ఐడెంటిఫై చేశారు. మొన్ననే డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా కలిస్తే అలాంటప్పుడు అఫ్కోర్స్ కాలం మంచి లేదు, మొదలై చేయలేము. కానీ వర్షాకాలం వచ్చింది, విత్తనం వేసేటప్పుడే మన రైతన్నలకు సహజ వ్యవసాయం ఎట్లా చేయాలని చెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి, వినియోగదారులు కూడా కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఒకవైపు విద్యా సంస్థ, అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా నిరంతరం అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పైన ఎంతో మంది నాయకులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యాలయం ఇక్కడ భూమి పూజ చేసుకోవడానికి సహకరించినటువంటి నాయకులందరికీ కూడా మా చల్గల్ గ్రామ పక్షాన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇందులో దాదాపు 60 నుంచి 70 ఎకరాలు వాలంటీర్కి సంబంధించిన భూమి ఉంది. అరవింద్ అన్న గారికి ఒకటి రిక్వెస్ట్, కృషి విద్యాలయ కేంద్రం గిట్ట ఒక 50 ఎకరాలతో గిట్ట ఏర్పాటు చేసినట్టయితే ఇంతకన్నా ముందు రైతుల నుండి ఇంకా మిగతా అంటే పిల్లలకే కానీ వేరే విధంగా తీసుకుంటున్నాం. కృషి విజ్ఞాన కేంద్రం ఒక 50 ఎకరాలు, అదే మరి మా చల్గల్ గ్రామానికి ఆనుకొని చుట్టూ 5 గ్రామాలు ఉంటాయి. తాటిపల్లి, మోరపల్లి, చెర్లాపల్లి, హస్నాబాద్, అంబార్పేట, చల్గల్ 6 గ్రామాల యువత కొరకు ఒక 10 ఎకరాలు క్రీడా మైదానం, మినీ స్టేడియం ఏర్పాటు చేసినట్టయితే మీ అందరు కూడా ఎప్పుడు కూడా మా చల్గల్ ప్రచార మేము అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నిజంగా ఇది జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి శుభదినం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయం శాంక్షన్ కావడం, ఈరోజు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన, భూమి పూజ చేసుకోవడం ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఇది ఒక శుభదినంగా పరిగణిస్తూ, మొదటి నుంచి కూడా అరవింద్ గారు, సంజయ్ గారు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం పెట్టాలని అనేక సార్లు, అంటే నేను డైరెక్ట్ చూడకపోయినా మీడియాలో అక్కడిక్కడ చూసినా వారి తపన చూస్తుంటే ఈ ప్రాంతంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దేశంలోనే విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలి అని చెప్పి అనేకమైనటువంటి నూతన కాన్సెప్ట్తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్నడూ చేయని విధంగా గురుకుల విద్యాలయాలు చదివే విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు కానీ, డైట్ ఛార్జీలు పెంచడం, ఇవన్నీ చూస్తూ పోతే ఈ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ గతంలో ఎప్పుడు లేని విధంగా విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ప్రారంభించబోయే ఈ కేవీ స్కూల్ ఇక్కడ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ జగిత్యాల జిల్లా ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ జగిత్యాల జిల్లా కేంద్రానికి కేంద్రీయ విద్యాలయము విద్యకు సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి స్కూల్ కార్యక్రమాన్ని మనం పెద్ద లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా భూమి పూజ గావింప చేసుకోవడం జరిగింది. విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కేంద్రీయ విద్యాలయం మన ప్రాంతానికి రావడం, ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి తన యొక్క బాధ్యత, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు
విద్యను అభ్యసించేటువంటి నవోదయ స్కూల్ కూడా ఈ మధ్యలో కోట్ల ప్రాంతానికి వచ్చిన సందర్భంలో ఇది రావడం మన ప్రాంత ప్రజల పక్షాన అరవింద్ గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పేటువంటి సందర్భంలో సైనిక్ స్కూల్స్ సంబంధించి కూడా ఈ మధ్యలో మన ప్రాంతానికి అరుదుగా నిధులు మంజూరు స్కేల్ స్కూల్స్ కావడానికి కొంచెం అరుదుగా ఉన్నటువంటి సందర్భంలో అరవింద్ గారు ప్రత్యేక దృష్టి సారించి సైనిక్ స్కూల్ కూడా మన తెలంగాణకి తీసుకొచ్చే క్రమంలో ఈ ప్రాంతానికి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పినటువంటి మాట చెప్తూ ఉన్నటువంటి ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఉన్నవారు గుర్తించవలసిన అవసరం ఉంది. తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పుడో ప్రజలు సత్యం గారు మాట్లాడుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్రీయ విద్యాలయం సంస్థ ఇది 1963 20 రెజిమెంటల్ స్కూల్స్ తోటి ప్రారంభమైన సంస్థ. ఇవాళ దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా కూడా 1289 కేంద్రీయ విద్యాలయాలు ఫంక్షనింగ్ గా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, అఫోర్డబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్, దీనికి నిదర్శనం. రాష్ట్ర ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ మన వివిధ దళాల పిల్లలు కానీ ఇంకా వీళ్ళందరికీ ప్రయారిటీ ఇస్తూ మన లోకల్ పాపులేషన్ కూడా కేటర్ చేస్తున్న విద్యాలయాలు ఇవి. సుమారు జగిత్యాల్లో నా అంచనా ప్రకారం 50% ఈ కేటగిరీలు ఉంటాయి, 50% లోకల్ పాపులేషన్ కూడా ఉంటుంది. టోటల్ స్టూడెంట్స్ ఇవాళ 13,51,446 స్టూడెంట్స్ కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పుడు చదువుతా ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 42,661, నాన్ టీచింగ్ సుమారు 5,000, సుమారు 48,000 స్టాఫ్తో ఈ అన్ని సంస్థలు నడుస్తూ ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. తెలంగాణలో వచ్చేసి ఇదివరకు 35, ఈ మధ్య జగిత్యాలతో కలిపి మనకు అలాట్ అయినాయి. తెలంగాణలో రైట్లో 39 కేంద్రీయ విద్యాలయాలు మనకు కేటాయించినవి నడుస్తూ ఉన్నాయి, 35 అందులో. దీనికోసం ప్రధానమంత్రి మోదీ గారికి జగిత్యాల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అందరి తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రాంత పిల్లలందరూ కూడా మంచి విద్యని అందించే ఈ విద్యా సంస్థని ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఆది సీనాన్న మాట్లాడుతూ సైనిక్ స్కూల్ గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రయత్నం చేసిన ఇది. రాజ్నాథ్ సింగ్ గారే నన్ను రాజకీయాలలోకి ఆహ్వానించిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళిన సీనన్న సోదరులు బండి సంజయ్ గారు అప్పటికొకటి తీసుకుపోయాడు. కాబట్టి 4 రోజులు ఆగండి, మళ్ళీ కేటాయిస్తా. తప్పకుండా సైనిక్ స్కూల్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నా. లక్ష్మణన్నకి మాటిస్తా ఉన్నాను. నాకు లక్ష్మణన్నకి నవోదయ కేంద్రీయ విద్యాలయం దీని అన్నింటికి ఒక అగ్రిమెంట్ ఉంది, అన్డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత కూడా నాది. అదే రకంగా కృషి విజ్ఞాన కేంద్రం తప్పకుండా జగిత్యాల జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటా. నేను బాధ్యత తీసుకుంటే ఎట్లా తీసుకున్నానో మీకు తెలుసు. రైతులు ఉన్నారు, మీ ప్రాంతంలో కూడా పసుపు పండుతుంది. ఏం తేవాలి, ఎప్పుడు తేవాలి, ఎక్కడ తేవాలి అన్ని నేనే నిర్ణయిస్తా. కోఆర్డినేషన్ కూడా నేనే చేసుకుంటా అందరితోటి, ఆఫీసర్లతోటి, పొలిటీషియన్లతోటి, అన్ని పార్టీలతోటి. ఇది నేను మా ఆయన దగ్గర నేర్చుకున్న విద్య, కోఆర్డినేషన్. కాబట్టి కలెక్టర్ గారికి ఈ కార్యక్రమం ఇంత తొందరగా ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ స్పోర్ట్స్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ కూడా మాట్లాడడం జరిగింది. నా రిక్వెస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి
5 ఎకరాలు కేటాయించినందుకు చెలుగల్ లాంటి మంచి కన్వీనియంట్ ప్లేస్లో ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి. నవోదయ కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఊరికి తెచ్చిపెట్టుకున్న నేను శ్రీనాథన్ కూడా ధన్యవాదాలు, అందరూ కోఆపరేట్ చేసేటప్పుడు. ఇవాళ జగిత్యాలు సెంటర్ జిల్లాలో అందరికీ కన్వీనియంట్గా ఉంది. ఇక్కడ రానున్న కాలంలో స్కూల్ స్ట్రెంత్ కూడా చాలా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాగా ఉంది కాబట్టి ఇంకొక 5 ఎకరాలు కూడా తొందరగా కేటాయిస్తే దానికి తగ్గట్టుగా బ్రహ్మాండమైన ప్లే గ్రౌండ్స్ తోటి ప్లానింగ్ చేస్తామని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు మన్నిస్తారని ఆశ ఉంది నాకు. ఉన్నతమైన స్థాయిలో పిల్లల భవిష్యత్తు ఉండాలని కేంద్రీయ విద్యా సంకల్పం విషయంలో కూడా ముఖ్యంగా ఈ స్థలం సంబంధించిన విషయంలో ఇది ప్రత్యేకమైన స్థలం. ఇది మరి దీనికి వాలంటీర్ అనే ఒక రైతులకు సంబంధించినటువంటి భవిష్యత్ రైతు తరానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో పడినటువంటి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విషయంలో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అనేక పర్యాలు తప్పకుండా అన్న చర్యల్లో మనం ఏర్పాటు చేయాలి, చర్యలు ప్రాంతానికి తీసుకురావాలి, మీరు మాట్లాడాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. జిల్లా మంత్రిగా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది తప్పకుండా రావాలంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల వాలంటీర్కి సంబంధించిన స్థలాన్ని ఎవరికి ఇవ్వట్లేదు, ఇవ్వడం ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో కూడా మన ముఖ్యమంత్రి గారికి మెప్పించి ఇది 90% ఈ ప్రాంతం అంతా రైతు ఆధారితమైన ప్రాంత పిల్లల భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. పార్లమెంట్ సభ్యులు కూడా వారు కూడా ముందుకు వచ్చినారు, తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మరి 5 ఎకరాలు కేటాయించిన సందర్భంలో కూడా మరి తక్షణమే కేంద్రీయ సంఘటన ద్వారా క్యాబినెట్లో వస్తే తప్ప ఇది ముందుకు పోదనే విషయాన్ని కూడా ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో దృష్టిలో పెట్టుకుని మరి క్యాబినెట్లో చివరి నిమిషంలో మరి ఎమ్మెల్యే గారు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ క్యాబినెట్లో ఎజెండా అంశం చేర్పించి క్యాబినెట్ తీర్మానం చేపించి ఈరోజు కేంద్రీయ విద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం మనస్ఫూర్తిగా అభినందనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ఎప్పుడే చెప్పినారు మా ఎంపీ గారు వ్యక్తిగతంగా మనకు అభిమానించే వారి తండ్రి గారు మా నాయకుడు, నాకు ఫస్ట్ టైం బీఫామ్ ఇచ్చినటువంటి వారి తండ్రి నాకు చాలా అభిమానం. నేను అన్న అడిగిన అన్న నా ధర్మపురి ప్రాంతానికి కూడా ఏదైనా ఒకటి కేంద్రీయం నుంచి రావాలని చెప్పి మాట్లాడితే ఇప్పుడు తప్పకుండా లక్ష్మణ్ సాయి ఎప్పుడో ఒక రోజు మా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం అక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా కేంద్రం నుంచి ఏదో అవకాశాన్ని నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి వారు అనేక సందర్భంలో కూడా మాట్లాడిన విషయాన్ని కూడా వారికి గుర్తు చేసుకుంటూ జిల్లా మంత్రిగా అన్న ఇక్కడ వేదికపై మనందరం ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళము. ఈ జిల్లాకు మంచి జరిగే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా కేంద్రం ద్వారా మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీరు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఎంపీ గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కూడా కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ మంచి కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం, కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నిరంతరం కూడా ఎప్పుడు కూడా ఇరిగేషన్ మంత్రి దగ్గరికి పోదామా, మంత్రి గారు సీఎం గారు ఆఫీస్కి పోదామా అనే ఒక పట్టుదలతో పోరాటం చేసినటువంటి మా శాసనసభ్యుడు ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా కలెక్టర్ గారికి 3 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని ఖరారు చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంపీ గారికి ఈ సందర్భంగా మా అరవింద్ అన్నకి మాటిస్తున్నా అన్న ఈ జగిత్యాల జిల్లా అంతా కూడా అభివృద్ధి విషయంలో కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి మనం చేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎందుకంటే అన్నిటికంటే గొప్ప చదువు కంటే గొప్పది ఏది ఉండదు. ఆ చదువులో మనం అందరం కూడా ఇక్కడ పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా కేంద్రీయ విద్యాలయం కానీ సైన్స్ స్కూల్ కానీ అదేవిధంగా వెల్ఫేర్ పరంగా కూడా మీరు మొన్ననే మీరు ప్రత్యేకంగా సందర్భం చేస్తున్నా ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కూడా ప్రత్యేకంగా శాఖ మంత్రిగా కూడా ఈ జిల్లా కానీ ఈ పార్లమెంట్లో మీరు ఏ సూచనలు చెప్పినా మేము కూడా వెల్ఫేర్ పరంగా కూడా మీకు అన్ని విధాలు కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని కూడా మరీ చేసుకుంటూ
మరొకసారి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.